ఈ వీడియోలో మనం డెవెన్సీలో ప్రాక్సీస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనం ప్రాక్సీస్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే హెవీ ఫుటేజ్ ఎడిట్ చేసినప్పుడు టైమ్లైన్ ల్యాగ్ అవ్వకుండా, లేదా ఒకసారి సిస్టమ్ పై హెవీ లోడ్ పడి హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండడానికి మనం ప్రాక్సీస్ వాడతాం. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. డెవెన్సీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఫుటేజ్ అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో మీడియా ఇంపోర్ట్ పేజ్లోకి వచ్చి ఆ ఫుటేజ్ ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఆప్టిమైజ్డ్ మీడియా రెండర్ క్యాచ్ అని ఉంటుంది. ప్రాక్సీ మీడియా రెజల్యూషన్ వచ్చేసి మీ సిస్టమ్ కొంచెం హై ఎండ్ అయితే హాఫ్ పెట్టుకోండి, లేకపోతే క్వార్టర్ పెట్టుకోవచ్చు. ప్రాక్సీ మీడియా ఫార్మాట్ వచ్చేసి H.264, ఆప్టిమైజ్డ్ మీడియా ఫార్మాట్ వచ్చేసి DNX HR HQX. ఇది వచ్చేసి స్టూడియో వెర్షన్లో మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీద ఫ్రీ వెర్షన్ అయితే HQ పెట్టుకోండి. రెండర్ క్యాచ్ కూడా వచ్చేసి సేమ్. ఈ సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ చేసిన డేటా అంతా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాక్సీ మీడియాలో జనరేట్ ప్రాక్సీ మీడియా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది. ప్రాక్సీ జనరేట్ అయిన తర్వాత ఎడిట్ పేజ్లోకి వెళ్ళి మీ ఫోటేజ్ని టైమ్ లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. వ్యూ మానిటర్ పైన HQ అని ఉంటుంది, HQ క్లిక్ చేసి ప్రిఫర్ ప్రాక్సీస్ పెట్టుకొని ఎడిట్ చేసుకోండి. అంతే సింపుల్. మీరు ఎడిట్ చేసిన తర్వాత కలర్ గ్రేడింగ్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రిఫర్ కెమెరా ఒరిజినల్స్ పెట్టుకొని అప్పుడు కలర్ గ్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.